తులసీదళం స్వపరిచయం. ఈసారి ఈ నా భౌతిక యాత్రకి నేను ఎంచుకున్న తల్లి సావిత్రీదేవి, తండ్రి రమణారావు. భౌతిక శరీర ధారణ చేసినది 1947లో. అయితే గత 5 జన్మల నుంచి నేను చేస్తున్నది ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణే. ఈసారి ఈ యాత్రకి కూడా కారణమదే. అయితే అదే ఈ భూలోకానికి ఆఖరి చూపు. ఉత్తరోత్తర ఎన్నో ఊర్ధ్వలోకాలు. ఈ ఆఖరి నాటకంలో ఎంచుకున్న భార్య స్వర్ణమాల. నన్నెంచుకుని వచ్చిన వారు పరిణిత, పరిమళ. ఇప్పుడు అందరూ యోగులే. ఆధ్యాత్మిక పరిచయము 1976లో మిత్రులు శ్రీ రామచెన్నారెడ్డి గారి ద్వారా. గత జన్మల స్మృతులు మొదలైనది 1979లో. 1981 నుంచి 1983 వరకు శ్రీ సదానందయోగి పరిచయ మరి సేవాభాగ్యం. అప్పటి నుండి మొదలు ఉద్ధృతంగా ఆధ్యాత్మిక ప్రచారం. ఒక్కటే ధ్యేయం, అందరినీ యోగులుగా జ్ఞానులుగా మలచటం. మరేది యోగ్యమైనదిగా జ్ఞానంగా తోచలేదు. 1990లో కర్నూలు పారిశ్రామికవేత్త శ్రీ బివి రెడ్డి గారి కలయిక. భాగ్యంగా కర్నూలులో బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం యొక్క రూపకల్పన. ది కర్నూల్ స్పిరిచువల్ సొసైటీ యొక్క అవతరణ. 1992లో కోరమండల్ ఉద్యోగ విరమణ. దరిమిల అనంతపూర్ పట్టణ ప్రదేశము. వెంటనే అడ్వకేట్ శ్రీ ఎన్సి సంపత్ కుమార్ గారితో స్నేహం. ఫలితంగా పిరమిడ్ ధ్యాన కేంద్రం అనంతపూర్ ప్రారంభం. 1993లో ప్రొద్దుటూరు, ఉరవకొండ, గుంతకల్ స్పిరిచువల్ సొసైటీలు. 1994లో తిరుపతి స్పిరిచువల్ సొసైటీ. కడప, ధర్మవరం, కదిరి, పీలేరు, బ్రాహ్మణపల్లి, రాయదుర్గం, హిందూపురం, ఆదోని మొదలైన ధ్యాన కేంద్రాలు. 1995లో స్వామి సదానంద ఆశ్రమం, నందవరం. పిరమిడ్ ధ్యాన కేంద్రం, తెనాలి. 1994లో బిఏ మాస్టర్ పుస్తక రచన. 1995లో తులసీదళం పుస్తక రచన. ప్రస్తుత జీవయాత్ర విశేషాలు ఇంతవరకు ఇవి. నిరంతరం స్వాధ్యాయం ద్వారా జ్ఞానమయంగా, నిరంతరం యోగమిత్రుల సహవాసంతో ఆనందమయంగా, ప్రతి క్షణము అర్థవంతంగా ఉపయోగపడుతున్నది జీవితం. ఇది నా స్వపరిచయం. కర్నూలు, జూలై 1995. సుభాష్ పత్రి. 1996లో నెల్లూరు, నరసరావుపేట, నాగలతిన్నె, గద్వాల మొదలైన స్పిరిచువల్ సొసైటీలు. మరి 99% మౌనవ్రతం. ఉరవకొండ పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభం. 1997లో విశాఖపట్నం, ఎమ్మిగనూరు, విజయవాడ, శ్రీకాళహస్తి, రాయదుర్గం, బళ్ళారి, బెంగుళూరు, హోస్పేట్, సాంగ్లీ స్పిరిచువల్ సొసైటీలు. 1997లో అనేక పిరమిడ్ పుస్తకాలు, మ్యాగజైన్ల ప్రచురణ. 1998లో భోపాల్, జైపూర్, రాజస్థాన్లో, ఉజ్జయిని, ముంబై, మైసూర్, రాయపూర్, ఆదోని, నంద్యాల, మదనపల్లి, కడప, యలమంచలి, తాడిపత్రి, గుత్తి, నూజివీడు, జైపూర్, ఒరిస్సాలో, పామర్రు, ఆల్వాల్, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, వరంగల్, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, పత్తికొండ స్పిరిచువల్ సొసైటీలు. 1998లో సుమారు 30 వరకు ద్వైమాసిక ధ్యాన పత్రికలు అనేక ధ్యాన కేంద్రాల నుండి వెలువడడం. 1999లో చిత్తూరు, వాయల్వాడు, కలిచెర్ల, గూడూరు, వెంకటగిరి, జగిత్యాల, ఇంతవరకు ఖమ్మం, ఏలూరు, పలమనేరు మొదలైన స్పిరిచువల్ సొసైటీలు. అహ్మదాబాద్, కలకత్తా, న్యూఢిల్లీ, సూరత్, సింగపూర్, హాంకాంగ్, మద్రాసులలో ధ్యాన తరగతులు. హైదరాబాద్, మే 1999. సుభాష్ పత్రి.